రెండవ రోజు అవతారం గాయత్రీమాత. గాయత్రీమాత పరాశక్తి స్వరూపం. ఈవిడ వేదాలకు జ్ఞానానికి అధిదేవత. అమ్మ 5 ముఖాలు, పంచభూతాలకు ప్రతీక. 10 చేతులతో ఈ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలు, అనంతమైన శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనది. దీనికి సంబంధించిన ఒక కథ పురాణాల్లో ఉంది. అరుణుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని మరణం లేకుండా వరం కోరాడు. అయితే అందరికీ మరణం తప్పదు అని బ్రహ్మదేవుడు అనటంతో ఆయన 2 మరియు 4 కాళ్ల జంతువుల వలన మరియు పంచభూతాల్లో ఏ ఒక్కదాని వల్ల మరణం లేదు. ఈ అరుణుడు గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం 3 సంధ్యల్లోనూ ధ్యానం చేయటం వల్ల అతనికి అపారమైన శక్తి లభించింది. అందువల్ల అందరినీ హింసిస్తూ లోకకంటకుడు అయ్యాడు. దేవతలందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించగా అతడు గాయత్రి జపం మానివేస్తే తప్ప ఏమీ చెయ్యలేమని దేవగురువు బృహస్పతిని పంపగా ఆయన మన ఇద్దరం గాయత్రి మంత్రం జపిస్తున్నాం కాబట్టి ఒకటే అని చెప్పగా అరుణుడు అహంకారంతో గాయత్రి జపం మానివేశాడు. అప్పుడు అతనిలో ఉన్న శక్తి అంతా క్షీణించసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి గాయత్రి మాతను ప్రార్థించగా అమ్మ భ్రమణ రూపిణిగా కోట్లాది తుమ్మెదలుగా మారి రాక్షస జాతిని కప్పివేసి ఆయుధం లేకుండానే అంతం చేసింది. తుమ్మెదకు 6 కాళ్లు ఉంటాయి కాబట్టి అరుణుడు కోరిన 2 లేదా 4 కాళ్ల జాతి వల్ల మరణం లేకుండా కాబట్టి ఇలా జరిగింది. గాయత్రి మాతను పూజించడం వల్ల అపార జ్ఞానం లభిస్తుంది. ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే అహంకారం ఎంతటి మనిషిని అయినా నశింపజేస్తుంది అని.